బహుశా బయట డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కేసుల్లో రీఎంక్వైరీ చేసి చాలామంది ఐఏఎస్ని ఐపీఎస్ని ఇప్పటికీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రులని ఎమ్మెల్యేలని కూడా అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ కూడా అలా భయపడి ఇప్పుడు ఈ విధంగా క్షమాపణలు చెప్పడం ద్వారా వాటిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా ఇది అనేది మరొక డౌట్. ఇది కేవలం మనం చెప్తున్నది కాదు, బయట రకరకాలుగా జరుగుతున్న ఈ చర్చ. లేదా ఆయన మళ్ళీ తిరిగి పాలిటిక్స్లోకి ఏమైనా వచ్చే ఉద్దేశం ఉందా, లేదా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏమైనా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఏదో పొలిటికల్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా, లేకపోతే ఎక్కడైనా సలహాదారుగా మళ్ళీ రాబోతూ ఉన్నారా? ఇలాంటి రకరకాల సందేహాలు ప్రస్తుతం ప్రవీణ్ ప్రకాష్ విషయంలో బయట చర్చ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ క్షమాపణ వీడియో రిలీజ్ చేసిన ప్రవీణ్ ప్రకాష్ గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మీరు నిన్న వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇందాక నేను కొన్ని పాయింట్లు రైజ్ చేశాను. రకరకాల అనుమానాలు అందరికీ కూడా. ఎందుకు ఈ టైంలో ప్రవీణ్ ప్రకాష్ గారు ఎందుకు క్షమాపణ చెప్తున్నారు? నిజానికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు, అయినా కూడా ఎందుకు క్షమాపణ చెప్పారు? ఏమైనా దీని వెనక ఏమైనా బ్యాక్గ్రౌండ్ కారణాలు ఉన్నాయా? ఆయన భయపడ్డారా, లేకపోతే తప్పు తెలుసుకున్నారా, పశ్చాత్తాప పొందుతున్నారా? ఇట్లా రకరకాల డిస్కషన్స్, వాటి అనుమానాలన్నింటిని ఒకసారి నివృత్తి చేయగలుగుతారా? ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఈ సిచ్యువేషన్లో? ఇప్పుడు అశోక్ గారు కరెక్ట్ కదా? అశోక్ గారు ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు అరౌండ్ నేను 1971 బార్న్, అంటే నేను ఇంచుమించుగా 54 year old. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మనం 4 ఆశ్రమ్స్ ఉంటాయి మన లైఫ్లో: బ్రహ్మచర్య, గృహస్థ్, వానప్రస్థ్ అండ్ దెన్ సన్యాస ఆశ్రమ్. 50 years దాటిన తర్వాత మనం అందరూ నా జనరేషన్ వాళ్ళు వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నారు. ఆ టైంలో మనం అంటే ఆ ఆశ్రమం గురించి ఏమనుకున్నారంటే జనరల్గా నేను కాదు, ఏ హ్యూమన్ బీయింగ్ అందరూ అంటే నా ఏజ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఇంట్రోస్పెక్షన్, వచ్చిన తరాల వాళ్ళకి మనం గొప్ప చెప్పడానికి చాలామంది ఉన్నారు. నేను ఇది గొప్ప చేశాము, ఆ గొప్ప చేశాము, అలా ఇది సాధించాము, ఆ సాధించాము. మనం వచ్చిన తరాలకి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే 2 రకాలు ఇవ్వాలి. గొప్ప పని చేసిన చెప్పడానికి చాలామంది ఉన్నారు. మనంతో ఏం తప్పు అయింది? ఫస్ట్ మనంకి ప్యూరిఫై చేయడం. సరే, నేను కూడా ఒక మనిషి, నాలాగా కూడా చాలామంది ఉండొచ్చు. అంటే ఒక గేమ్ థియరీ ఉంటుంది ఎకనామిక్స్లో. దీనిలో అంటారంటే 95 to 96% ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ సిమిలర్. సో నేను ఒక యావరేజ్ కాబట్టి నాలాగా చాలామంది ఉండొచ్చు నేను భావిస్తున్నాము. నా ఎక్స్పీరియన్స్తో వచ్చే తరాలు నేర్చుకోవాలి. ఆ 2 ఉద్దేశంతో నేను నిన్న రీల్ చేయడం జరిగింది. ఇండియన్ ఐఏఎస్ హిస్టరీలో సార్ ఇంతవరకు మీ మాదిరిగా నా సర్వీస్లో నా వల్ల వీళ్ళు నష్టపోయారు, నన్ను క్షమించండి అని అడిగిన ఐఏఎస్ అధికారి బహుశా మీరు ఒక్కరే అనుకుంటా. ఇంతకుముందు ఎవ్వరూ ఇలాంటి క్షమాపణ చెప్పే పరిస్థితులు ఎప్పుడు లేనట్టు ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను దీనికి అంత ఒక ఐఏఎస్ ఒక గ్రూప్లో కన్ఫైన్ చేయడం అంటే నేను పదిసారి నేను మా ఫ్రెండ్స్కి కానీ అందరికీ చెప్తే ఉంటాము. ఈవెన్ నేను చాలా క్లాసెస్ కూడా తీసుకుంటాను. ఇప్పుడు లాస్ట్ 1 yearలో నేను కాలేజెస్లో వెళ్ళి మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడం చాలా చేశాము. నేను ఆల్వేస్ ఐ మెయింటైన్ 800 crore పీపుల్ ఉన్నారు ప్రపంచంలో. 800 crore పీపుల్కి 800 crore డిఫరెంట్ బయోమెట్రిక్స్ ఉంటాయి, 800 డిఫరెంట్ ఐరిస్ ఉంటాయి. అదేవిధంగా ఆ 800 crore డిఫరెంట్ జర్నీస్ ఉంటాయి, 800 crore డిఫరెంట్ కండిషనింగ్ ఉంటాయి. ఎవరి దారి ఎవ్రీబడీస్ పాత్ ఈజ్ కరెక్ట్, ఎవరి దారి వాళ్ళ దారిది. నాకు అట్లా కనిపించింది, నేను చేశాము. దీనికి ఫలానా బ్రాకెట్ చేయడం, నేను ఐఏఎస్ లేకపోతే నేను ఐఐటిఎన్ లేకపోతే నేను ఫలానా ప్లేస్లో, ఐ థింక్ అది రిలేటెడ్ ఇష్యూ కాదు నేను భావిస్తాను. సార్ అంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి అండ్
జాస్తి కృష్ణ కిషోర్ గారికి ఇద్దరికి క్షమాపణ చెప్తున్నారు మీరు. వీళ్ళిద్దరికైనా ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే నేను వీడియోలో కూడా చెప్పాను, నేను మిగతా వాళ్ళ గురించి మిగతా ఆల్ అంటే లాస్ట్ 1 ఇయర్ మనకి ఎట్లా ఉంటుందంటే ఒక గవర్నమెంట్లో ఉద్యోగం చేసిన తర్వాత ఏనే ఉద్యోగం ఉండొచ్చు 1 ఇయర్ వరకు మనం వేరే ఉద్యోగం చేయకూడదు. సో ఇంచుమించుగా లాస్ట్ 1 ఇయర్ నేను చాలా నాకు ఫ్రీ టైం నాకు దొరికింది కాబట్టి నేను చాలా ఇంట్రోస్పెక్షన్ చేశాము, చాలా హార్డ్గా ఆలోచన చేశాము. మిగతా కేసెస్లో నేను ఏ కేసులో కూడా అంటే వాళ్ళకి ఇంప్రూవ్ చేయడానికి చెప్పాము తప్ప ఈ 2 కేసెస్లో నేను బాగా మెకానికల్గా ఒక చట్టం ఎట్లా ఉంది, రూల్ ఎట్లా ఉంది, మెకానికల్గా బిహేవ్ చేశాము. ఒక ఎథిక్స్ మొరాలిటీ ఆ లెన్స్ పెట్టుకొని చూడలేదు. కాబట్టి నాకే ఈ 2 కేసెసే నాకే అంటే దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సార్, ఒక అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు ఒకప్పుడు పవర్ఫుల్ ఆఫీసర్గా ఆయనకి చాలా మంచి పేరు ఉంది. విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసినప్పుడు కానీ వివిధ వింగ్స్లో పనిచేసినప్పుడు చాలా అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్గా ఏబి వెంకటేశ్వరరావుకి చాలా మంచి పేరు ఉంది. కానీ ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో మాత్రం లాస్ట్ 5 ఇయర్స్ అసలు కెరీరే లేదు. మీరంటే వీఆర్ఎస్ తీసుకున్నారు, ఆయన వీఆర్ఎస్ తీసుకోకపోయినా కూడా ఆయన్ని సస్పెండ్ చేసి జీతం కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టి ఆయన్ని తీవ్రంగా బాధ పెట్టారు. సో ఇప్పుడు మీరు అనిపిస్తుందా నా వల్ల ఆయన లాస్ట్ 5 ఇయర్స్ తీవ్రంగా నష్టపోయారు అనే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? అంటే నేను నా వీడియోలో కూడా చెప్పాము దట్ ఆయన ఒకటే కాదు, ఇలాగా సఫరింగ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ హోదాలో ఉండొచ్చు, మనం ఐఏఎస్ ఐపీఎస్ ఉండొచ్చు, గ్రూప్ ఏ ఉండొచ్చు, గ్రూప్ బి ఉండొచ్చు, గ్రూప్ సి ఉండొచ్చు, గ్రూప్ డి ఉండొచ్చు. అంటే ప్రతి ఎంప్లాయీ కూడా నేను నా ఫ్యామిలీ కూడా బ్యాక్గ్రౌండ్ అంటే నా ఫ్యామిలీలో కూడా ఆల్ గ్రూప్ డి, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ ఏ, ఐఏఎస్ ఐపీఎస్ చాలామంది ఉన్నారు నా ఫ్యామిలీలో. ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ a center for large number of friends and relatives. Yes sir. సో కాబట్టి సస్పెన్షన్ కానీ వితౌట్ పోస్టింగ్ కానీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హ్యూమిలేషన్ అండ్ సఫరింగ్ ఫర్ ద ఇండివిజువల్, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి, వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్. బికాజ్ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ఇన్సూరెన్స్ కవచ్ లాగా ఉంటారు ఫర్ హిజ్ ఇమీడియట్ ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్. ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఇమోషనల్ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తులు మినిమం 75 to 100 ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా సఫరింగే కదా. సో నిన్న కూడా చెప్పాము, ఇట్స్ ఎ సఫరింగ్. ఆ సఫరింగ్ నేను వాపస్ తీసుకురాలేము. నేను ఏబి వెంకటేశ్వరరావు సార్కి, కృష్ణ కిషోర్ సార్కి పర్సనల్గా మాట్లాడినప్పుడు, సారీ చెప్పినప్పుడు ఐ సెడ్ దిస్ ఆల్సో, సార్ యూ ప్లీజ్ టెల్ మీ, కెన్ ఐ బీ ఆఫ్ any help to you, can I do anything for you, I'll do anything for you. నేను ఇద్దరికి చెప్పాము. Both of them were gracious enough. Both of them said no Praveen, చాలు, but you called up and said sorry, that itself is sufficient అన్నారు. అంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్కి కానీ ఏ ఐఆర్ఎస్ ఆఫీసర్కి కానీ ఇలాంటి పరాభవం, ఇలాంటి ప్రాబ్లం రియల్గా రాకూడదు కూడా. అది కూడా తప్పులు చేసిన అధికారులకి శిక్ష పడిందంటే లేకపోతే పనిష్మెంట్ ఇచ్చారంటే అర్థం ఉంటుంది. కానీ ఒక పవర్ఫుల్ ఆఫీసర్, ఇద్దరు కృష్ణ కిషోర్కి ట్రాక్ రికార్డ్ చూసినా కూడా చాలా మంచి ఆఫీసర్. ఏబి వెంకటేశ్వరరావు గురించి మీకు బాగా తెలుసు. సో ఇలాంటి ఇద్దరు అధికారులు కేవలం మీరు పెట్టిన ఒక్క సంతకం వల్ల, ఒకే ఒక సంతకం వల్ల కదా ఎంటైర్ చాలా ఇబ్బందులు పడ్డారు కదా. అంటే నేను రీల్లో కూడా చెప్పాం, ఇట్ ఈస్ లైక్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఢిల్లీలో కూడా అంటారు, అంటే నువ్వు ఒక చైన్లో నువ్వు మధ్యలో కూడా ఉన్నావు, నువ్వు ఏనా చేస్తే అవుట్కమ్ కుడ్ హ్యావ్ బీన్ ద సేమ్. సపోజ్ నేను దీనికి స్ట్రాంగ్గా నోటింగ్ రాస్తే వాళ్ళ ఫేవర్లో కూడా దే కుడ్ హ్యావ్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ అవుట్కమ్. అంటే బట్ నా పర్సనల్ జర్నీలో నేను ఒక నైతికంగా, ఎథిక్స్గా, మారల్గా బిహేవ్ చేశాము. కనీసం అంతవరకు నాకు గిల్ట్ ఉండదు. అప్పుడు
మేబీ అంటే ఐఎమ్ నాట్ ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో యూ ఆఫ్ నాట్ ఎ ఫైనల్ అథారిటీ, కానీ నేను నా ధర్మం పాటించాం కనీసం అంతవరకు నాకు అప్పుడు గిల్ట్ ఉండదు. అంటే ఇది కంప్లీట్ సార్. ఇప్పుడు ఓపెన్గా చెప్పగలుగుతారా ఒక్క మాట? ఏబి వెంకటేశ్వరరావు విషయంలో, జాస్తి కిషోర్ విషయంలో, సో అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి పక్కన ఉన్న ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇచ్చిన ఆదేశాలతో మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నోట్ రాశారా, లేకపోతే మీ ఓన్గానే డెసిషన్ తీసుకున్నారా? ఇప్పుడు దెర్ ఈజ్ ఎ సేయింగ్ ఇన్ హిందీ, నాకు తెలుగులో అలా ఉందా లేదా, ఎస్ సార్, అకల్మంద్కో ఇషారా కాఫీ అంటారు హిందీలో. ఓకే, అంటే అర్థం ఏమిటంటే ఒక ఎన్వైరన్మెంట్ చూసుకొని మనం అంతే నాకు అంటే జనరల్గా గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు ఏ స్థాయిలో ఉండొచ్చు, గ్రూప్ డి, గ్రూప్ సి, గ్రూప్ ఏ లేకపోతే ఆల్ ఇండియా సర్వీస్లో. అంటే ఎవరు మాకు ప్రత్యక్షంగా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరంటే ఎన్వైరన్మెంట్ చూసుకొని మనకి అర్థమవుతుంది. ఒక ఆఫీసర్లు విదౌట్ పోస్టింగ్ ఉన్నారంటే 6 నెలల నుంచి, అంటే వాట్ ఈస్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ కదా ఎందుకు విదౌట్ పోస్టింగ్ ఉన్నారు. అంటే అప్పుడు గవర్నమెంట్ ఆ మూడ్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ మూడుకు అనుగుణంగా, ముఖ్యమంత్రి మూడుకు అనుగుణంగా మీరు నోట్ రాశారు, అంతేనా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. మీరు దిస్ క్వశ్చన్ మెనీ పీపుల్ ఆస్క్ అస్. నేను ఐ విల్ రిక్వెస్ట్ యూ, మీరు మీ అందరితో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నామంటే, నా జనరేషన్లో అంటే నేను 71 బాన్, నా జనరేషన్లో గవర్నమెంట్లో ఉద్యోగంలో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అది ఐఏఎస్ ఐపీఎస్ ఉండొచ్చు, ఏపీపీఎస్సీ ఉండొచ్చు, డిఎస్సి ఉండొచ్చు. వి ఆల్ ఆర్ ఫ్రమ్ ఐదర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ పువర్ ఫ్యామిలీ. 80s 90sలో వచ్చిన వాళ్ళు. మనమందరికీ ఈ 20th సెంచరీలో సర్వైవల్ ఇన్స్టింక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనకి. అంటే ఉద్యోగం లేకపోతే గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే, గవర్నమెంట్లో సపోజ్ పర్టికులర్గా గ్రూప్ ఏ సర్వీస్ వాళ్ళు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ కానీ, గ్రూప్ బి వాళ్ళకి మనకి శాలరీ తక్కువ ఉంటాయి. శాలరీతో పాటు మనకి ఉన్న సపోర్ట్ సిస్టమ్ అంటే ఒక ఆఫీస్, ఒక పిఏ, ఒక వెహికల్, ఒక హౌస్, ఇది అన్నీ మాకు సిస్టమ్ ఉంటాయి. సపోజ్ విదౌట్ పోస్టింగ్ ఉంటే it is very difficult to comprehend. It is easy to say ఏముంటుంది, సపోజ్ మీరు గవర్నమెంట్కి అనుకూలంగా లేకపోతే ఏమవుతాయి, ఒక ప్లేస్ ఒక ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఒక ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. విదౌట్ పోస్టింగ్ కూడా ఉండొచ్చు కదా. నాకు గుర్తు ఉంది 1998లో నేను అప్పుడు భువనగిరిలో సబ్ కలెక్టర్గా ఉన్నాము. అప్పుడు ఒక ఆఫీసర్కి విదౌట్ పోస్టింగ్ గవర్నమెంట్ చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్, బికాజ్ భువనగిరి అంటే హైదరాబాద్ పక్కన, 1.5 month నా ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసరే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా విదౌట్ పోస్టింగ్ ఉంటే ఇమోషనల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా ఎట్లా ఫీల్ అవుతారు. ఈ ఎంప్లాయీస్లో ఉన్న మనమందరికీ తెలుసు తప్ప, ఎంప్లాయీస్ లేకుండా వాళ్ళు చాలా ఈజీగా చెప్పగలుగుతారు, ఏముంది మీకే లేకపోతే వేరే పోస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా జనం ముందు ఒప్పుకుంటూ ఉన్నారు, ఆ రోజు కనుక ఏబి వెంకటేశ్వరరావు మీద లేకపోతే కృష్ణకిషోర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీకు పోస్టింగ్ ఉండదు అని. పోస్టింగ్ ఇచ్చి ఉండేవారు కాదు, లేదా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అని ఆ భయంతోనే చేశారని. ఇది అన్ని కాదు. ఇప్పుడు ఒక్క డిసిజన్ ఈజ్ నాట్ సో ఒకటే అట్లా ఉండదు. డిసిజన్ నేను ఆ రీల్లో కూడా చెప్పాం, ఏదైనా డిసిజన్ తీసుకున్నప్పుడు రకరకాల లెన్స్ ఉంటాయి. ఎస్ సార్. అంటే బేసిక్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ లెన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ లెన్స్, ఒబీడియన్స్. హూ ఆర్ వి? జనరల్గా
ఎవరు గవర్నమెంట్లో గవర్నమెంట్లో వస్తారంటే జనరల్గా వాళ్ళు దే ఆర్ సిన్సియర్ స్టూడెంట్స్, అంటే చదువులో బాగా ఉంటారు కాబట్టి వాళ్ళు రాసి ఇలాగ ఏపీపీఎస్సి కానీ యూపీఎస్సి ఎగ్జామ్లో రాస్తారు. సో వీఆర్ జనరలీ వెరీ ఒబీడియంట్ స్టూడెంట్స్. సో ఒబీడియన్స్, సర్వైవల్, రూల్స్ రెగ్యులేషన్, ఇది అన్నీ రకరకాల కలిపి డిసిజన్ తీసుకుంటాం తప్ప ఒకటే దీనికోసం చేశారు అట్లా చేశారు. బట్ నేను రీల్లో ఏం చెప్పామంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ అన్ని లెన్స్ పక్కన పెడతాం. నేను ఓన్లీ ఒకటే లెన్స్తో నేను లైఫ్ ముందు తీసుకువెళ్తాము. దట్ ఈస్ ద లెన్స్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ. అంటే సార్ ఇక్కడ సహజంగా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మీరు ఆ రోజు రిజెక్ట్ కూడా చేసే అధికారం మీకు ఉంది కదా, సో ఇది కరెక్ట్ కాదు. నేను రిజెక్ట్ అంటే కాదు, అట్లా సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఏ ఫైల్ ఆగదు. ఎస్ సార్. అంటే నాకు ఉన్న గిల్ట్ ఈజ్ నాట్ ఐఎమ్ డిసిజన్ మేకింగ్ అథారిటీ. ఓకే. నాకు ఉన్న గిల్ట్ ఏమిటంటే నేను అప్పుడు ఒక జనరల్గా ఎట్లా ఉందంటే మైండ్ టెన్షన్ ఉన్నప్పుడు మైండ్ చాలా బేసిక్గా ఆలోచన చేస్తుంది. బేసిక్ ఆలోచన ఏమిటి అంటే రూల్ ప్రకారం ఎట్లా ఉంది, చట్టం ప్రకారం ఎట్లా ఉంది. చట్టం ప్రకారం డీజీపీ ఆఫీస్ నుంచి పంపించిన ఫైల్ కరెక్ట్ ఉండొచ్చు, అది కరెక్ట్గా ఉంది, ఆ ఫైల్ కూడా కరెక్టే ఉంది. అంటే నేను ఆ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాము. ఈరోజు నేను 30 సంవత్సరం ఉద్యోగంలో ఉన్నాము, నేను 30 సంవత్సరం వరకు పర్సనల్ యూజ్ కోసం నేను ఐ వుడ్ హ్యావ్ యూజ్ ద వెహికల్ ఫర్ 1,00,000 కిలోమీటర్. ఈరోజు సపోజ్ ఎవరు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు ఒక నోటీస్ ఇస్తే దట్ నువ్వు పర్సనల్ యూజ్ కోసం 1,00,000 కిలోమీటర్ యూజ్ చేసావు, నువ్వు పెనాల్టీతో పాటు ట్రెజరీలో 40 లక్షల రూపాయలు కట్టండి అంటే నేను రిటైర్ అయిన రోజు నా దగ్గర 20 లక్షల రూపాయలు ఉంది, నా దగ్గర సేవింగ్. దీనికి డబల్ నువ్వు కట్టు అంటే నేను పిఎఫ్ నుంచి నాకు వచ్చిన అమౌంట్ గ్రాట్యుటీ నుంచి ఆ పే చేయాల్సింది ఉంటుంది. ఏ కోర్టు నాకు రిలీఫ్ ఇవ్వరు. సో చట్టం ప్రకారం చాలా ఇష్యూస్ కరెక్ట్ ఉండొచ్చు. బట్ ఫస్ట్ లెన్స్ ఈజ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ లెన్స్. అంటే నేను ఆ ప్లేస్లో ఉంటే నాకు ఇలాగా చార్జ్ ఫ్రేమింగ్ న్యాయం ఫేర్ కనిపించే వాళ్ళు అది కరెక్ట్ కాదని నేను చెప్పాను. అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968 ప్రకారం ఆర్టికల్ 14 and 21 ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ప్రకారం ఇన్ కేస్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని, గవర్నమెంట్ మీన్స్ ముఖ్యమంత్రి తీసుకున్న డెసిషన్ని ఐఏఎస్ అధికారి లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తి రిజెక్ట్ కూడా చేసే ఆప్షన్ మీకు ఉంది కదా సర్వీస్ రూల్స్ ప్రకారం. అయితే సార్ వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఇండియా 1947లో 1950లో ఇండియా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా ఆప్షన్ అయినప్పుడు ఇండియా కుడ్ హ్యావ్ గాన్ ఫర్ రూల్స్ బై బ్యూరోక్రాట్స్, రూల్ బై కింగ్డమ్స్, రూల్స్ బై డిఫరెంట్. ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ఫర్ డెమోక్రసీ. దెన్ డెమోక్రసీ అడాప్ట్ ఆయనకి దీనికి సారాంశం ఏమిటి అంటే కాన్స్టిట్యూషన్లో కూడా చూస్తే ద final elected representatives have 2 roles. The highest roles is with cabinet. Cabinet ki 2 roles ఉంటాయి. అసెంబ్లీలో వెళ్ళి చట్టం చేయడం ఒక రోల్, సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన ఇవ్వడం సెకండ్ రోల్. ఒక ఆఫీసర్ ఒక బ్యూరోక్రాట్కి ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇచ్చిన డిసిజన్ రిజెక్ట్ చేస్తే మన డెమోక్రసీకి ఇది డెమోక్రసీకి కాన్స్టిట్యూషన్కి అపమానం చేసిన కింద లెక్క కదా. అంటే తప్పు అనిపించిన సందర్భంలో సార్, అంటే మీకు ఆ రోజు తెలుసు కదా ఏబి వెంకటేశ్వరరావు పవర్ఫుల్ ఆఫీసర్, ఇది ఇతని విషయంలో మనం చేసేది కరెక్ట్ కాదు అని మీకు తెలుసు కదా, మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు కదా ఆ రోజు. అలాగే జాస్తి కృష్ణకిషోర్ తప్పు చేయలేదు అన్న విషయం మీకు తెలుసు కదా. సో ఆ నిమిషంలో మీరు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కదా అంటున్నాను నేనే. అంటే పొలిటికల్ ప్రెషర్ వల్లే యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందా అని అడుగుతున్నా. పేపర్ అంటే దట్స్ అగైన్ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగిన. అంటే పేపర్లో కరెక్టే ఉంది కదా. ఓకే, పేపర్లో చట్టం ప్రకారం వచ్చిన ఫైల్ అది అంటే ఫ్లిమ్సీ గ్రౌండ్ అంటారు కదా, నేను చెప్పాము కదా ఫ్లిమ్సీ గ్రౌండ్లో ఉంది.
ఎంసీ గ్రౌండ్ బట్ ఎవరు బాగా లెన్స్లో పెడితే చాలా దూరితే చట్టం ప్రకారం ఎస్ చట్టం ప్రకారం తప్పే, బట్ ఎథిక్స్ మొరాలిటీ ప్రకారంగా కరెక్ట్ కాదు నేను భావించి. ఇప్పుడు దీనికి అలాగా డిసిజన్ మీరు ఫండమెంటల్గా ఎందుకు వెళ్ళారంటే ఐఎమ్ సెయింగ్ ఇట్స్ ఎ కాంప్లెక్స్ లెన్స్ ఉన్నాయి. లెన్స్ ఆఫ్ రూల్ రెగ్యులేషన్ ఉంది, ఒబీడియన్స్ నేచర్ ఉంది, సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంది. మీరు చూస్తున్నారు 15 మంది వితౌట్ పోస్టింగ్ ఉన్నారు. వితౌట్ పోస్టింగ్ ఉన్నారంటే కరెక్టే కదా, గవర్నమెంట్ ఈజ్ యాంగ్రీ విత్ దెమ్. అంటే సార్ బేసిక్గా ఈ జనరేషన్ అని కాదు, గత 5-6 జనరేషన్ నుంచి, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరిని అడిగినా కూడా నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని పిల్లల్ని అడిగితే, వాళ్ళ పేరెంట్స్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. అంటే ఆ పోస్ట్, అంటే మీలాంటి హోదాలో పనిచేసిన వ్యక్తులను చూసి మా అందరికి ఇన్స్పిరేషన్. ఒకప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఒక పవర్ఫుల్ ఆఫీసర్ మా అందరి దృష్టిలో. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది పిల్లల్ని ఐఏఎస్లు ఐపీఎస్లుగా చేశారు. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి పోయి ఐఆర్ఎస్ అనుకునే పరిస్థితి రాలేదా పొలిటికల్ లీడర్ల దగ్గర? ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇది ఇప్పుడు 1947లో కూడా అట్లా ఉంది, ఇప్పుడు కూడా అట్లా ఉంది. మీకు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేస్తే మనం యాజ్ ఏ ఐఏఎస్ ఐపీఎస్గా మనం ఎంప్లాయీస్లో హైయెస్ట్గా ఉన్నాం. బట్ వీఆర్ నాట్ ద ఒక ప్రైవేట్తో కంపేర్ చేస్తే మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాదు, మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాదు. వీఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇన్ డెమోక్రసీ ఈజ్ అ క్యాబినెట్. అప్పుడు కూడా బట్ అమాంగ్ ద ఎంప్లాయీస్ ఎస్ వీఆర్ ద గ్రూప్ డి, గ్రూప్ సి, గ్రూప్ బి, గ్రూప్ ఏ ఆల్ ఇండియా సర్వీస్లో హైయర్గా ఉన్నాం. ఎవరు వస్తారు అని ముందు కూడా చెప్పాను మీకు. ఎవరు వస్తారు గవర్నమెంట్కి? మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీలో బాగా చదువుకున్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్కి పిల్లలకి గవర్నమెంట్లో ఉద్యోగం ఇవ్వాలా చేయాలా, వాళ్ళకే మనసులో ఉంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు 2. నేను చాలా పేరు చెప్పము, బట్ చాలా అర్లీగా నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇద్దరు మినిస్టర్స్ వేరే వేరే టైంలో నాకు 2 కాన్వర్సేషన్ చేశారు. ఒకటి ఏం చెప్పారు, మీరు యూపీ నుంచి ఆంధ్రాకి వచ్చారు అంటే ఫండమెంటల్గా హ్యూమన్